ఆనంది మీ ప్రీవియస్ ఫిలిం శివంగి. సో అది మీకు మోస్ట్లీ ఆల్మోస్ట్ ఏకపాత్ర లాంటి సినిమా. అది సినిమా అంతా ఓన్లీ ఈవిడే ఉంటారు. మధ్య మధ్యలో వరలక్ష్మి శరత్కుమార్ జాన్ విజయ్ వచ్చి వెళ్ళిపోతారు తప్పితే అసలు 2 hours మూవీలో 1 hour 50 minutes ఈవిడే కనిపిస్తారు అసలు. సో ఆ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ అంటే అది మీరు స్పెసిఫిక్ గా ఇది చెయ్యాలన్నట్లు కాకుండా బట్ ఆ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ వచ్చినప్పుడు మీకు ఏ కాన్ఫిడెన్స్ తో ఓకే చేస్తారు అవి? అంటే అది నాకు వచ్చినప్పుడు నేను ఎక్స్పెరిమెంటల్ దీంట్లో ఐ వాంటెడ్ టు సైన్. అది ఎంత బాగా వస్తుంది ఏంటి అనేది నాకు ఐడియా లేదు. బట్ నాకు యాజ్ అన్ యాక్టర్ ప్రూవ్ చేసుకోవడానికి ఆ 2 hours స్పేస్లో హౌ వెల్ ఐ కెన్ డూ ఇట్ అనేది ఐ కెన్ ప్రూవ్ ఇట్ కదా. సో దాని మీద అలా సైన్ చేసిన ఒక ఫిల్మ్. ఓకే, బట్ అంటే దాని తాలూకు రిసెప్షన్ కానీ రిజల్ట్ కానీ డస్ దట్ ఎఫెక్ట్ యు యాజ్ వెల్? అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ మూవీ అంత రీచ్ అవుతుంది అని. అంటే 2 hours కూర్చొని చూస్తారా అనేదే నాకు ఇట్స్ అ బిగ్ క్వశ్చన్ మార్క్. చాలా మంది హౌస్ వైఫ్స్ అలాంటి ఆ కేటగిరీ ఆఫ్ ఆడియన్స్, సెట్ ఆఫ్ ఆడియన్స్ అందరికీ చాలా నచ్చింది. విచ్ నేను లైక్ లీస్ట్ ఎక్స్పెక్టేషన్స్ నాకు. బట్ ఆ సెట్ ఆఫ్ ఆడియన్స్ అందరూ బాగుంది బాగుంది అని చెప్పినప్పుడు ఐఎమ్ హ్యాపీ. 2 hours కూర్చోపెట్టాను కదా. గ్రేట్ పొజిషన్. ఎందుకంటే ఆయన కూడా లాక్లో ఆ విషయం అలాగే చేస్తారు ఆయన కూడా. ఓకే, ఓ శివంగి ఆ టైప్ అలా ఉంటుందా? అంటే అంతే, ఒక పర్సన్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది సినిమా అంతా కూడా. మిగిలిన అందరూ డైలాగ్స్ ఉంటాయి అనమాట, అంతే జస్ట్ వాయిసెస్ లా వస్తూ ఉంటాయి. సో మీరేంటి అసలు మొత్తం శ్రీకాకుళం సముద్రం దీని చుట్టూ తిరుగుతున్నారు మీరు? ఏదో అలా తనకి ఇప్పుడు ఏదో ఇప్పుడే అన్నారు కదా, ఏవో 2 సినిమాలు పక్క పక్కన ఒకలాంటివి. శ్రీకాకుళం ఆవిడకి సెట్ అయింది ఇప్పుడు. కొన్నిసార్లు అలా జరుగుతూ ఉంటుంది అనుకుంటా. ఇప్పుడు రామ్ సేతు శ్రీలంక, కింగ్డమ్ శ్రీలంక సముద్రం, ఇప్పుడు ఇది అరేబియా కడలి సముద్రం. యా ఐ థింక్ ఏదో అలా కొన్ని అలా కనెక్ట్ అవుతూ ఉంటాయి. అంటే ఎక్కడో మేబీ సముద్రంతో ఎక్కడ కనెక్ట్ ఉంది. వైజాగ్ మనం వచ్చిన పుట్టినూరు సముద్రం. ఓకే, అయితే ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ సినిమాలకి ఇది 8 episode సిరీస్ కదా. సో మోస్ట్లీ ప్రాబబ్లీ సీజన్ 2 ఉండకపోవచ్చా? ఉండొచ్చా? ఆప్షన్స్ ఉన్నాయా? ఉండొచ్చు అనుకుంటున్నాను. ఓకే, ఎందుకంటే ద స్టోరీ ఇస్ లిమిటెడ్ స్టోరీ. యాక్చువల్గా అనుకున్న స్టోరీ అయితే లిమిటెడ్ స్టోరీ. వాళ్ళు పాకిస్తాన్ జైలు నుంచి ఇండియాకి రాగానే స్టోరీ విల్ బి డన్. సో ఇది అంటే విల్ ఇట్ హ్యావ్ దట్ ఫేసెస్ లైక్ ఓకే 8th episode వరకు ఒక స్ట్రగుల్ చూపించి తర్వాత సీజన్ 2 కోసం కథ దాచారు అన్నట్లుగా ఏమైనా ఉండబోతుందా? నో, ఐ థింక్ నేను అనుకోవడం అది ఒక కంప్లీట్ డిఫరెంట్ స్పేస్ లో ఉంటుంది. క్యారెక్టర్స్ అవే ఉంటాయి అనుకుంటా. ఓకే, బట్ ఛాలెంజెస్ వేరే ఉండొచ్చు. ఓకే, ఇది ఉండకపోవచ్చు. యా, ఇది దీని ఇక్కడతో ఇట్ విల్ బి ప్రాపర్ కంప్లీట్ ఫినిష్. నో క్లిఫ్ హ్యాంగర్స్. ఎందుకంటే అది అంటే ఆ కంప్లీషన్ వస్తేనే కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అది వదిలేసారు అనుకోండి, ఈ మళ్ళీ సెకండ్ సీజన్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఏమవుతుందో తెలియదు, ఇది ఉంటుంది. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు యువర్ కెరీర్స్, ఇప్పుడు ఇద్దరు కూడా ఒక మంచి ఎక్స్పెరిమెంటల్ ఫేస్లో ఉన్నారు. మీరు కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్ చేస్తున్నారు. మీరు కూడా లైక్ శివంగి కానీ లేదా నెక్స్ట్ వచ్చే టైటానిక్ కానీ ఇవన్నీ కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు తమిళ్లో. సో ఈ కైండ్ ఆఫ్ రోల్స్ చేసినప్పుడు అంటే ఇది ఒక స్టార్డమ్ ఇవన్నీ పక్కన పెట్టేసి లేదు ఐ వాంటెడ్ టు ట్రై సంథింగ్ డిఫరెంట్ అన్న ఫేస్లో వచ్చినప్పుడు మాత్రం చేయగలరా ఏంటి అసలు? యాక్చువల్గా ఇవి మళ్ళీ క్వశ్చన్ అడుగు. అంటే ఇప్పుడు కొన్ని ఎక్స్పెరిమెంటల్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ చేస్తాం మనం. సో కొన్ని ఏంటంటే కొన్నిటిగా ఉన్న మీటర్ పెట్టుకుంటాం. లేదు నేను ఇప్పుడు ప్రజెంట్ నా కెరీర్ ఇలా ఉంది కాబట్టి నేను ఈ కైండ్ ఆఫ్ రోల్స్ చేయాలి అన్న ఒక మీటర్లో వెళ్తాం. ఒక్కోసారి ఏంటంటే లేదు ఐఎమ్ డన్ విత్ దిస్ స్టార్టమ్ షిట్, నవ్ ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ మై సెల్ఫ్ అన్నట్లుగా వెళ్ళి ఈ కమర్షియల్ మీరు అన్నట్టు శివంగి ఒక 2 hours కూర్చోబెట్టాం లేదా అన్నట్లుగా మీరు అనుకున్నారు. సో ఆ జోన్లోకి వచ్చిన తర్వాత ఈ కైండ్ ఆఫ్ రోల్ సెలెక్ట్ చేసుకోగలుగుతారా ఒక యాక్టర్గా? నాకు ఫస్ట్ నుంచి స్టార్టమ్ అలాంటిది ఏది లేదు. ఫస్ట్ నుంచి ఐఎమ్ గోయింగ్ విత్ అ ఫ్లో అండ్ డిఫరెంట్గా చేయాలి, ఏదన్నా మంచి మూవీస్ చేయాలి. ఒక 10 years తర్వాత నేను చూసుకుంటే అన్ని మూవీస్ చూసి నేను ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి, అలాంటి ఒక స్టోరీస్ చేయాలి అనేది నాకు ఉండింది. సో ఆ బేసిస్లోనే చూస్ చేస్తున్నాను అంతే. స్టార్టమ్ పార్ట్ ఐ థింక్ నెసెసిటీ మోర్ వచ్చింది దాన్ ఎనీథింగ్ ఎల్స్. అది నేను తర్వాత ఇప్పుడు కూర్చొని ఎందుకు ఇలా చేసుకుంటానో ఆలోచించుకున్నప్పుడల్లా నాకు అనిపించింది ఏంటంటే నేను బ్లఫ్ మాస్టర్ అనే సినిమా చేశాను. అప్పుడు మీరు అందరూ కూడా ఉన్నారు, సపోర్ట్ చేశారు. ఆ సినిమా ఆడుతుందని చాలా గట్టి నమ్మాను. కొత్త అనేది నో డౌట్ అని నేను నమ్మాను. అది ఆడకూడదు అనడానికి ఒక్క రీజన్ కూడా లేదు నాకు. ఆ రోజున చేశాను, ఆడలేదు. సంవత్సరం తర్వాత ఆడింది.
ఓటీటీలో ఓటీటీలో ఆర్ యూట్యూబ్. హ్యూజ్ రెస్పాన్స్. అంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే 4x 5x రెస్పాన్స్ వచ్చింది. అంటే ఒకనొక టైంలో నేను భోజనం చేస్తుంటే వాళ్ళు నాకు బిల్లులు కట్టి వెళ్ళిపోయేవారు. అక్కడ వెళ్ళిపోతే నేను బిల్లు కట్టడానికి వెళ్తే వి సా యువర్ బ్లఫ్ మాస్టర్, దిస్ ఇస్ ద లీస్ట్ ఐ కుడ్ డూ ఫర్ యూ. అలా అది 5-6 టైమ్స్ జరిగింది. తర్వాత వాట్సాప్ వాటిలో గ్రూపులు క్రియేట్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని ఎంతమందినో యాడ్ చేసేవారు. అందులో చేసి అన్న మేము సినిమా ఓటీలో చూసాం, మేము ఎవ్రీ వన్ విల్ కాంట్రిబ్యూట్ 50 రూపీస్ ఆర్ 60 రూపీస్ అని చెప్పి ఇలా ఇది నాకు జరిగింది బ్లఫ్ మాస్టర్కి. దిస్ ఆల్ థింగ్స్ హ్యాపెండ్. కానీ నాకు 1 year తర్వాత జరిగింది. ఇమీడియట్ రిజల్ట్ లేదు. లేకపోయేటప్పటికి నేనేమనుకున్నానంటే నా సినిమా ఆవిడకి నచ్చలేదు, నేనేదో అంటే నా థాట్ ప్రాసెస్ రాంగ్ అనుకుని వేరే చేయడం మొదలుపెట్టాను. ఇది చేయకూడదు, లవ్ స్టోరీ చేద్దామా అని అదే చేశాను. అది వర్కౌట్ కాలే, ఇది చేశాను, ఇది వర్కౌట్ కాలే. సో వర్కౌట్ అవుతున్నప్పుడల్లా కూడా జంప్ చేస్తూ వేరే చేస్తూ ముందరికి వెళ్తూ వచ్చాను. ప్రతిసారి నా ప్రాబ్లం ఏంటంటే అయిపోయిన 6 months 7 months తెలిసేది అని నువ్వు చేసేది కరెక్ట్ అని చెప్పి. హ్యాడ్ బీన్ బ్లఫ్ మాస్టర్ వాజ్ ఇమీడియట్. నా థాట్ ప్రాసెస్ మారి ఉండేది, నేను చేసేది కొంచెం మారి ఉండేది. ఇప్పుడు అదేమైందంటే అలా చేస్తూ వర్స్ట్ నేను డిఫరెంట్ చేసుకుంటూ వచ్చాను. బికాస్ ఐ డోంట్ నో విచ్ ఇస్ వర్కింగ్. ఓకే, నన్ను ఎక్కడ యాక్సెప్ట్ చేస్తున్నారో ఇప్పుడు నేను చూస్తే ప్రతిదీ ఏదో టైంలో ఆ టైం కాబట్టి యాక్సెప్టెన్స్ ఉంది. అప్పుడు అనుకున్నా ఓకే ఎక్కడో కొంచెం తొందరగా వచ్చి ఉంటే అప్పుడు రిలీజ్ అయినప్పుడే తెలుసుంటే వేరే ఉండేది కదా. ట్రూ. ఎందుకంటే స్పెసిఫిక్ గా గాడ్ ఫాదర్ అండ్ కింగ్డమ్ తర్వాత ఈ 2 సినిమాలు చూసి ఎందుకు పరాభాష నటులను ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకొని వాళ్ళని ఏదో అనవసరంగా పుష్ చేయాల్సిన అవసరం ఉంది, వి హ్యావ్ సచ్దేవ్ కదా అనే కైండ్ ఆఫ్ ఒక వర్డ్ వచ్చింది. సో అది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే అవసరం లేదు కదా తమిళ నుంచో మలయాళం నుంచో ఆ క్యారెక్టర్స్ని తెచ్చుకోవడం ఎందుకు. సచ్దేవ్ ఉన్నాడు కదా మనకి, హీ కెన్ పుల్ బోత్ విలన్, ఒక క్యారెక్టర్ రోల్ చేయగలడు, ఒక హీరో రోల్ చేయగలడు. మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నప్పుడు వై అంటే లైక్ వాళ్ళకి కావాల్సినట్టు వాళ్ళు తీసుకుంటారు. అందులోనే ఐ హావ్ నో అలా ఏం లేదు. సి గుడ్ స్పేస్ నేను అన్నాను కదా, ఇప్పుడు అలా ఎందుకు అయ్యానంటే ఇది రీజన్. ఇది చేయగలను అది చేయగలను ఎందుకంటే బికాస్ ఆఫ్ ఐ డోంట్ నో వాట్ వాస్ క్లికింగ్. అది మేజర్ ఇష్యూ అయిపోయింది నాకు పాయింట్ లో. అరే ఒక్కటి ఇది క్లిక్ అయి ఉంటే అన్నది ఏది నాకు ఈ రోజు కూడా హోమేశ్వర్ చేశాను, కోవిడ్ లో వచ్చింది. చేశాను, కోవిడ్ సెకండ్ సీజన్ లో వచ్చింది. అదేదో సరే అది బట్ బోత్ ఆర్ సక్సెస్ గానీ తిమ్మరసు గానీ ఓమహేశ్వర గానీ రెండు సక్సెస్ఫుల్. బట్ దే డిడ్ంట్ గివ్ మీ దట్ ఎనఫ్ థియేట్రికల్ రికగ్నిషన్. మార్కెట్ క్రాక్ అవ్వాలి, అప్పుడే కదా ఆల్ ద ఎస్టాబ్లిష్డ్ ప్రొడ్యూసర్స్ వాంట్ టు డు ఎ ఫిల్మ్ విత్.